హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ టెక్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో ఇప్పటి వరకు మనం లాగిన్ అవ్వాలంటే పాస్వర్డ్ గుర్తుపెట్టుకోవాలి లేదా ఓటీపీ కోసం వెయిట్ చేయాలి. అయితే హ్యాక్ అవ్వే ప్రమాదం కూడా చాలా ఉంటుంది. కానీ ఇప్పుడు గూగుల్, యాపిల్, వాట్సాప్ లాంటి పెద్ద కంపెనీలు పాస్ కీస్ అనే కొత్త సెక్యూర్ లాగిన్ సిస్టమ్ తీసుకొచ్చాయి. సో ఈ వీడియోలో ఆండ్రాయిడ్ మరియు ఐఫోన్లో పాస్ కీస్ ఎలా సెటప్ చేయాలి స్టెప్ బై స్టెప్ నేను చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దానివల్ల నాకు ఇంకా కొన్ని వీడియో చేయడానికి సపోర్ట్గా ఉంటుంది. తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, మనకు కావలసినవి ఏంటి అంటే పాస్ కీస్ సెటప్ చేయడానికి ముందు ఇవి ఖచ్చితంగా ఉండాలి. అది మీ మొబైల్లో అయితే ఫింగర్ ప్రింట్, ఫేస్ లాక్, స్క్రీన్ పిన్ ఇది ఆన్ చేసి ఉండాలి. అండ్ ఆండ్రాయిడ్ మొబైల్ అయితే ఆండ్రాయిడ్ 9 లేదా అంతకంటే పై వెర్షన్ ఉంటే అది చాలా మంచిది అండ్ ఉండాలి కూడా. అలాగే ఐఫోన్ మరియు ఐఓఎస్. ఐఫోన్ అయితే ఐఓఎస్ 16 లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్ ఉండాలి. ఆండ్రాయిడ్లో గూగుల్ అకౌంట్ లాగిన్ అయి ఉండాలి. అండ్ అలాగే ఐఫోన్లో కూడా యాపిల్ ఐడి ఆర్ ఐక్లౌడ్ కీ చైన్ ఆన్ అయి ఉండాలి. సో అప్పుడే మనం పాస్ కీస్ అనేవి జనరేట్ చేయగలం. సో ఇవి ఎలా జనరేట్ చేయాలి, ఇవి ఎలా యూజ్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆండ్రాయిడ్లో పాస్ కీస్ ఎలా సెటప్ చేయాలి, సో ఇది చూద్దాం. ముందుగా మీరు గూగుల్ అకౌంట్ ఓపెన్ చేయండి. అకౌంట్ ఓపెన్ చేసినాక సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్లో గూగుల్ అది ఓపెన్ చేశాక మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్లోకి వెళ్ళండి. అండ్ సెక్యూరిటీ ట్యాబ్ ఓపెన్ చేసి అందులో మీరు పై సెక్యూరిటీ అనే ఆప్షన్ పై ట్యాప్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మీకు కిందికి స్క్రోల్ చేసుకుంటూ వస్తే మీకు హౌ యూ సైన్ ఇన్ ది గూగుల్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఈ ఆప్షన్ పై మీరు క్లిక్ చేయండి. అప్పుడు వెంటనే మీకు పాస్ కీస్ సెలెక్ట్ చేసుకోమని అడుగుద్ది. పాస్ కీస్ పై ట్యాప్ చేయండి. నెక్స్ట్ మీకు వచ్చేది క్రియేట్ ఏ పాస్ కీస్ అనే ఒకటి వస్తుంది. దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మీరు అండ్ ఐడెంటిఫై, వెరిఫై చేయాలి. సో మీ ఐడెంటిటీ ఏంటి అనేది మీరు వెరిఫై చేసుకోవాలి. మీ మొబైల్లో అది ముందుగానే ఉంటుంది. అది ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ అన్లాక్ లేదా అండ్ స్క్రీన్ పిన్. సో ఈ మూడిట్లో ఏదో ఒకటి మీరు ఐడెంటిటీ వెరిఫై చేయాలి. వీటిలో ఏదైనా కన్ఫర్మ్ చేస్తే ఆ తర్వాత మీకు పాస్ కీస్ అనేది రెడీ అవుతుంది. దట్స్ ఆల్. మీ పాస్ కీస్ సెక్యూర్గా మీ మొబైల్లో సేవ్ అవుతుంది. ఇప్పటి నుంచి గూగుల్ లాగిన్కి పాస్వర్డ్ అస్సలు మీరు ఎంటర్ చేయని అవసరం పనే లేదు. కేవలం మీ ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ అన్లాక్ ఉంటే చాలు, ఆటోమేటిక్గా మీరు లాగిన్ అవ్వచ్చు. ఇదే పాస్ కీస్ క్రియేట్ చేయడం. నెక్స్ట్ మనం ఐఫోన్లో పాస్ కీస్ ఎలా సెటప్ చేయాలి. ఐక్లౌడ్ కీ చైన్ ఆన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్లో యాపిల్ ఐడి అండ్ అగైన్ ఐక్లౌడ్, అందులో మీకు పాస్వర్డ్స్ అండ్ కీ చైన్ ఉంటుంది. ఐక్లౌడ్ కీ చైన్ ఆన్ చేసి ఉంటారు కాబట్టి వెబ్సైట్ లేదా యాప్ ఓపెన్ చేయండి. సఫారీ బ్రౌజర్ లేదా పాస్ కీస్ సపోర్ట్ చేసే యాప్ ఓపెన్ చేయండి. ఎగ్జాంపుల్ గూగుల్, వాట్సాప్. పాస్ కీస్ క్రియేట్ చేయండి. లాగిన్ అయిన తర్వాత సెటప్ పాస్ కీస్ ఫర్ ఫాస్టర్ సైన్ ఇన్ అనే ఒక మెసేజ్ మీకు వస్తుంది. వెంటనే దానిపై మీరు కంటిన్యూ ట్యాప్ చేయండి. అండ్ ఫేస్ ఐడి అండ్ టచ్ ఐడి. సో మీ ఫేస్ ఐడి లేదా టచ్ ఐడితో కన్ఫర్మ్ చేసి మీరు లాగిన్ చేయొచ్చు. పాస్ కీ అనేది అప్పుడే మీకు సేవ్ అవుతుంది. మీ పాస్ కీస్ ఇప్పుడు ఐక్లౌడ్లో సెక్యూర్గా సేవ్ అయ్యి మీరు నెక్స్ట్ టైం ఈజీగా ఓపెన్ చేయడానికి ఉంటుంది. సో మీ అన్ని యాపిల్ డివైజెస్కి ఆటో సింక్ కూడా అవుతుంది. పాస్ కీస్లో లాగిన్ ఎలా వర్క్ చేస్తుంది. తర్వాత మీరు లాగిన్ అవ్వాలంటే ఈమెయిల్ లేదా యూజర్ నేమ్ ఎంటర్ చేయండి. సైన్ ఇన్ విత్ ది పాస్ కీ పై ట్యాప్ చేయండి. ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ ఐడి కన్ఫర్మ్ చేయండి. అంతే, మీ పాస్వర్డ్ లేదు, ఓటీపీ లేదు. సో మీ మొబైల్లో హ్యాక్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు, వెంటనే ఓపెన్ అవుతుంది. పాస్ కీస్ ఎందుకు సేఫ్? పాస్వర్డ్ లీక్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. అలాగే మనకు ఫిషింగ్ వెబ్సైట్ కూడా ఇందులో మనకు పని చేయవన్నమాట. మీ డివైజెస్ లేకుండా లాగిన్ ఇంపాసిబుల్. అండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ చాలా ఉంటుంది ఇందులో. అందుకే గూగుల్, యాపిల్ పాస్ కీస్ని రికమెండ్ చేస్తున్నాయి. సో మీరు కంపల్సరీగా పాస్ కీస్ క్రియేట్ చేసుకుని మీ మొబైల్ని సెక్యూర్గా ఉంచుకోండి.
సో కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు స్క్రీన్ లాక్ ఆన్లో ఉంచండి అండ్ గూగుల్ ఐక్లౌడ్ సింక్ ఎనేబుల్ చేయండి. బ్యాకప్ డివైజెస్ యాడ్ చేయడం చాలా మంచిదని చెప్తా. ఫోన్ పోయిన అకౌంట్ రికవరీ చేయొచ్చు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, మీ పాస్వర్డ్ అనేది మీకు అది ఓల్డ్ వెర్షన్. మనకి ఫ్యూచర్లో ఓన్లీ పాస్ కీస్ మాత్రమే వర్క్ చేస్తాయి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని నేను అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఎస్ఎస్ టెక్ ఇట్ తెలుగు ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సో కామెంట్లో పాస్ కీ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.